హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, సో కొంచెం ఫ్రీగా ఉన్నాం అనేసి ఇంకా ఈవినింగ్ అయితే ఐకియాకి వచ్చేసాం. ఐకియాలో అంటే ఏముండదు, జస్ట్ ఫర్నిచర్ అయ్యే ఉంటాయి. సో అక్కడ నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది చూద్దాం పదండి. ఫస్ట్ ఇదైతే ఎంట్రన్స్. సో రండి నాతో పాటు, మీకు కూడా ఐకియాలో ఏమేమి ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయో అనేది చూపిస్తాను. ఇక్కడ పెద్దగా మనం కొనగలిగేది ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే. బిలో 10,000లో అయితే బాగానే ఉంటాయి అన్నీ కూడాను. సో నేనేం కొన్నాను, అందులో ఏమి అంటే మనకు అందుబాటులో ఉండే ధరలు ఏముంటాయో అవన్నీ మీకు చూపిస్తాను రండి. సో ఇగోండి, మనం ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేంటో చూసారా, జస్ట్ 69 రూపాయలకే లెమన్ అదే ఉంటుంది కదా బత్తాయికాయలు, అది జ్యూస్ చేసుకునేదన్నమాట. బాగుంది. 69 రూపాయలకి అంటే బెటరే. మనం పెద్ద కొని ఎక్కడో పడేసే కన్నా అది కిందకి గ్లాస్ తగిలించిస్తే దాంట్లోకి వచ్చేస్తుంది. సో ఇంకా మనం పైకి అయితే వచ్చేసాం. ఫస్ట్ మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఏదైనా తిందాము అనేసి. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేది ఉంది, సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసేలోపు మనం ఏదో ఒకటి తిందామనేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ దీనికి ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. మనకి ఏవే కావాలో ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో పట్టుకొని వస్తే లాస్ట్లో బిల్లింగ్ వేస్తారు మనకి. సో ఇక్కడ అవే నేను చూస్తున్నాను. మేము తీసుకునేది తక్కువే. ఇగోండి ఇక్కడ గ్రీన్ బ్యాగ్స్, అదే గ్రీన్ టీ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము తీసుకునేది ఈ కేక్ అండ్ ఒక జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు జ్యూసు, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ పడింది. జస్ట్ అలాగే ఏదో ఒకటి ఆలోచనంత వరకు టైంపాస్ అనమాట. జ్యూస్ అస్సలు బాగాలేదు. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ. నాకైతే చాలా వరస్ట్గా అనిపించింది ఆ జ్యూస్. ఇంకా అదంతా తాగిన తర్వాత కొంచెం స్పైసీగా తినాలనిపించి వెళ్ళి ఆలో చిప్స్ అయితే తీసుకున్నాను. ఎంత తిరిగి ఆలో చిప్స్ తిన్నాం ఎట్రా బాబు అనుకున్నాను. బట్ మరి ఏం చేస్తాం, అయ్యే కొంచెం స్పైసీగా ఉప్పు కారం వేసి జల్లుతాడు కాబట్టి ఇంకా అవైతే తినేసి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇగోండి, మేము లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇలా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళాము. ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి అక్కడ కొనడం వేస్ట్ అండి, ఎందుకంటే అవి చాలా కాస్ట్ ఉంటాయి. ఆ పిల్లో ఒక్కటి 600, వేస్ట్ కదా. అలాంటివి ఇక్కడ ఎప్పుడూ కొనకూడదు. మనం ఇక్కడ మనం కొనే విధంగా కొన్ని అయితే పెడుతుంటారు. అవి కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇగోండి, ఇక్కడైతే మనకి లివింగ్ ఏరియాలో ఎలా అయితే సెటప్ ఉండాలనుకుంటామో అదనమాట. అక్కడంతా వాడు సెట్ చేసి పెట్టుకుంటాడు, ఆ థీమ్లో ఉంటుంది అనేసి. సో దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకుంటాము అనేసి. సో అందుకు ఆ సెట్ అనమాట. ఇక్కడ చూడండి, షౌకత్ హరీష్కి టీ కల్పిస్తున్నట్టు, టీ తాగుతున్నట్టు వాళ్ళ బిల్డప్లు అనమాట అవి. సో ఇంకా ఇదంతా టీవీ యూనిట్ అండ్ టీవీ చూస్తూ సోఫా అనమాట. ఇగోండి, ఇవి కాస్ట్ చూసారా, నేను ఇక్కడ అది ఒక్కటి 600 అంట. ఆ చిన్నది 600 దేనికండి, అంత చిన్న చిన్నవి కొనడం వేస్ట్. అండ్ గోడకు తగిలించే స్టిక్స్ కూడా 400 500 అది. సో నేనైతే షాక్ అయ్యాను అది ఆ ప్రైజులు చూసి. చూడండి, చిన్నవి చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఎందుకు అంత కాస్ట్ ఉంటాయో తెలీదు. మళ్ళీ పెద్ద పెద్దవి అంత కాస్ట్ ఏమి ఉండదు, రీజనబుల్ ప్రైస్గానే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కిచెన్ యూనిట్ అనమాట. సోఫా అంటే లివింగ్ విత్ కిచెన్ ఏరియా అన్నట్టు. అంటే వాడు సెటప్ చేస్తాడనమాట మనకి ఒక ఐడియా తీసుకురావడానికి అనమాట. అన్నీ అక్కడ ఐకియా బ్రాండే ఉంటుంది, ఇంకే బ్రాండ్ ఉండదు. అవన్నీ ఫ్రిడ్జ్లు కానివ్వండి అవన్నీ డమ్మీ అనమాట. ఇన్ కేస్ మనకి సోఫాలు కానీ పిల్లోస్ కానీ ఇంకేమైనా కావాలి అని అంటే దానికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. ఇవి చూడండి, ఇవి నేను రియల్ ఆనియన్స్ అనుకున్నాను, దగ్గరికి వెళ్తే అవి డమ్మీవి. అంటే మనకి ఆ దీంట్లో వాడు తీసుకెళ్తాడనమాట, ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు, ఇవి దీనికి ఉపయోగపడుతుంది అన్న ఒక థాట్ని అయితే మనకు తీసుకొస్తాడు. ఆ ఐకియా ఏంటంటే ఎంత తిరిగినా చుట్టూరు తిరిగి అక్కడికే వస్తున్నట్టు ఉంటుంది. సో ఇగోండి, ఇక్కడ చూడండి ఎన్ని సోఫాలు ఉన్నాయో. మనకి రకరకాల సోఫాలు ఉంటాయి, ఎక్కడ చూడలేనివన్నీ ఇక్కడైతే మాత్రం ఉంటాయి. అది మాత్రం నేను చెప్పగలను. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలా ఊగుతున్నారు. ఈ చైర్ బాగుందండి, కానీ 8,000 9,000 ఉంది ఆ చైరు. బట్ మనం చేయించుకోవడం బెటర్ అలాంటిది. ఇగోండి, ఇది టీవీ అదే సోఫా దగ్గర టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ అనమాట.
18,000 ఉంది. అది 18,000 చిల్లర ఉంది ఎంతో. సో అంత అవి మనం చేయించుకోవడం బెటర్. చూడండి ఇవి మళ్ళీ తక్కువే ఉంటాయి. ఇవి 4,000 అలా ఉంటాయి అన్నమాట అవి. సో ఇదంతా సోఫా యూనిట్ అనమాట. సోఫాలే ఉంటాయి, ఓన్లీ బెడ్ కమ్ సోఫాలు అలాగే ఉంటాయి, పిల్లో కవర్స్ అవన్నీ. సో ఇదంతా లివింగ్ ఏరియా అన్నట్టు చూపిస్తాడు అనమాట. దీని తర్వాత మనకి బెడ్ సెక్షన్ చూపిస్తాడు. అంటే మన వెళ్ళే కొలది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అంటే వాడు మనకు ఒక ఐడియాని తీసుకొస్తాడు అనమాట. కిచెన్లో ఇవి ఉంటే బాగుంటాయి. ఆ జార్స్ చూడండి, ఆ జార్స్ కూడా చాలా బాగుంటాయి. తక్కువ కాస్ట్కి ఓన్లీ 200. అంత పెద్ద జారు కూడా, అది గ్లాస్ బాగుంది 200కి. కానీ మనం హ్యాండిల్ చేయడం కష్టం కదా, సో అందుకే తీసుకోలేదు. ఇగోండి ఇంకా ట్రే విత్ క్యాప్ కూడా, అది కూడా 250 పడింది, తక్కువే అది కూడాను. తీసుకోవాలనుకుంటే. అండ్ ఇదంతా టీవీ యూనిట్ అనమాట. చూడండి అన్నీ అక్కడ పగిలిపోయిన టీవీసే పెట్టాడు, ఎందుకంటే జస్ట్ అది మనకి చూపించడానికి మాత్రమే. అండ్ ఇది వచ్చేసి బార్ కౌంటర్ అనమాట. చిన్న చిన్న బీరువాళ్ళు, ఆ గ్లాసులు, ఆ బౌల్స్ భలే ఉన్నాయి కదా. చూడండి ఇది పెద్ద బార్ సెటప్ అనమాట. మంచిగా మెయింటైన్ చేసిన వాళ్ళకైతే బాగుంటుంది ఇవి. అండ్ ఇది వచ్చేసి ల్యాంప్. ఇవన్నీ జార్స్ చెప్పాను కదా మీకు. చూడండి 200కి ఇంత పెద్ద జారు బాగానే ఉంది. కానీ మనం అంత హ్యాండిల్ చేయలేం కాబట్టి ఇంకా దాని జోలికి అయితే వెళ్ళకూడదు. సో ఇంకా ఇలా వచ్చేస్తే ముందుకి కబోర్డ్ సెక్షన్ అనమాట. డైనింగ్ టేబుల్లో మనం ఏమేమి యూస్ చేస్తాము, దానికి ఏమేమి ఉండాలి అవన్నీ అనమాట. సో ఇది ఇప్పుడు అందరూ తాగుతున్నారు కదండి వాటర్, అంటే కుకుంబరు, క్యారెట్, ఏవో ఆకులన్నీ వేసుకొని తాగుతున్నారు కదా. సో అలా అనమాట. ప్రతి చిన్నది కూడా ఉంటుంది. ఇది షూ ర్యాక్. ఇది కూడా బాగుంది. 7,900 అంటే పర్వాలేదు, ఇట్స్ బెటరే. బట్ మనకు అంత కాస్ట్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అంత బడ్జెట్ మనం పెద్దగా దాని జోలికి అయితే వెళ్ళలేదు. సో నేను దానికోసం అయితే వెళ్ళాను, బట్ నాకు ఆ పని అయితే అవ్వలేదు. హరీష్ ఏమో తీసుకుందాం అనేసి అయితే అన్నాడు, బట్ నేను లాస్ట్కి పట్టుబడితే అదైతే తీసుకున్నాను. చూపిస్తా అది కూడా నేను ఏం తీసుకున్నాను. సో ఇంక ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అనమాట. సో అది చూడండి బాగుంది కదా, క్లోజ్ చేసి వచ్చు మిర్రర్ మనం పని అయిపోయిన తర్వాత. అండ్ ఇదంతా కబోర్డ్స్ అనమాట. సో నేను అలాంటి కబోర్డ్ తీసుకుందాం అనేసి వెళ్ళాను. ఆన్లైన్లో చూశాను, కొంచెం నాకు రీజనబుల్ ప్రైస్గానే అనిపించింది అది. సో అందుకే ఇంకా ఐకియాకి వెళ్ళి తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. సో ఇగోండి ఇక్కడ మా బ్రో అయితే మిర్రర్ తీసుకొచ్చాడు. 400 అంట. 400కి ఇది పర్వాలేదు, రీజనబుల్ ప్రైజే. కాకపోతే మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదు. ఏ మాత్రం చేయి తగిలిందా కింద పడి పగిలిపోయినట్టే ఇంకా. సో అదనమాట. ఇగోండి ఈ కబోర్డ్స్ అన్నీ పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. 7,000, 8,000 అలానే ఉన్నాయి, పెద్ద కాస్ట్ ఏం లేదు. ఇదంతా బీరువా సెక్షన్ అనమాట, అంటే వార్డ్రోబ్స్ అవన్నీ. చూడండి ఈ వార్డ్రోబ్ అయితే భలే ఉంది. 44,000 ఎంత పడింది. సో లోపల మనకి లైటింగ్ కూడా ఇస్తాడనమాట, ఇది మనకి కనిపించడం కోసం విత్ మిర్రర్తో సహా. బాగున్నాయి వార్డ్రోబ్స్ కూడా. ఇది ఇంతకు ముందు కూడా మేము వెళ్ళాం ఐకియాకి బెడ్ చూద్దామనేసి. సో మాకు అంత గట్టిగా అయితే బెడ్ అనిపించలేదు అక్కడ, ఎందుకంటే కిందన వాడిచ్చే ఏంటిదంటారు సపోర్టు అంతేం లేదు. జస్ట్ మనం వెళ్ళి అక్కడ కూర్చున్నంత వరకు అయితే ఓకే, కానీ అది బెడ్ అయితే అంత సెట్గా అని అనిపించట్లేదు. కానీ పరుపులు మాత్రం బాగున్నాయి, ఎందుకంటే స్ప్రింగ్ కదా ఆ మాత్రం ఉంటుందిలేండి. కానీ మనం స్ప్రింగ్ ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే ఎర్లీగా నడుము నొప్పి వచ్చేస్తుంది. అందుకోసమని స్ప్రింగ్ వాడకూడదు, లాటిక్స్ వాడుకోండి మంచిది. స్పాంజ్ అయితే ఇంకా మంచిది, ఏ ఇది లేకున్నాను. మన పాతకాలంలో ఉన్న పరుపులు అయితే ఇంకా మంచివి, ఎందుకంటే లోపల కొబ్బరి పీచుల్లాగే ఏదో ఉంటుంది. సో దానివల్ల మనకు నడుము నొప్పులు రావు, ఏమీ రావు, బాగుంటుంది అలాంటి పరుపులు అయితే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా, అన్నీ ఇలానే వచ్చేసాయి, మరి ఇంకేం చేయలేం దానికోసం. సో ఇంక ఇగోండి ఇలాగ ఇక్కడ పిల్లోస్ ఇవన్నీ మనకి కంప్యూటర్ అనమాట. అవన్నీ డమ్మీ కంప్యూటర్స్, అదంతా అట్ట పెట్టే అది.
సో నిజంగా రియల్గా అయితే ఏం ఉంచడు వాడు, జస్ట్ ఇలా ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఏదో ఇరిగిపోయినవో పాతవో ఏవో ఒకటి పెడుతూనే ఉంటాడు, కానీ రియల్గా అయితే ఏం పెట్టడు. సో ఇగోండి ఇక్కడ మనం బెడ్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బెడ్ సెక్షన్లో ఏంటంటే ఐరన్ అది వేరేగా, మళ్ళీ లోపల దానికి సపోర్ట్ వేరేగా అన్నీ సెపరేట్గా ఇస్తాడు. అంతా కలిపి పోను ఒకే రేట్ అయితే చెప్పడు. ఇగోండి ఇక్కడ నేను బెడ్ మీద ట్రై చేస్తాను, కూర్చుంటే చాలా మెత్తగా ఉంది, బాగుంది ఆ బెడ్ అయితే. సో ఇంకా అలా ముందుకు వస్తే మనకి అమ్మాయిలకి కబోర్డ్స్ ఎక్కువ కదా, మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అలా పడేయాలి కాబట్టి సో అలాంటివి బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి బాత్రూంలో మనకి ఏవైనా హోల్డ్ చేసుకోవడం అనమాట అలాగా. సో ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి, మీకు అరౌండ్ 200 అలానే దొరికేస్తాయి. నాకు అంతగా నచ్చేది ఏంటంటే ఈ టవల్స్, ఇవి ఏవైనా పెట్టుకోవడానికి ఉండే బాస్కెట్స్ అండ్ సోప్ డిస్పెన్సర్స్, ఇవన్నీ బాగున్నాయి అక్కడ. చాలా తక్కువ ప్రైస్, మనం కొనుక్కోగలం కూడాను. సో పెద్దవి అయితే ఎలాగో కొనలేము, సో తక్కువ రేటు ఉండేవి మనం కొనుక్కోగలం కదా. సో అండ్ ఈ మిర్రర్స్ కూడా బాగున్నాయి, మనకి గోడకి పెట్టుకోవడానికి అనమాట. ఒక థీమ్లో పెట్టుకుంటారు కదా, సో అలాగనమాట. అందులో అరౌండ్ ఒక 600 అలా ఉంటాయి, కానీ కాస్ట్ అగోండి అక్కడ 3000 ఉంది, 29 సంథింగ్ చిల్లర. సో ఓకే, బట్ మేమైతే తీసుకోలేదు, మనకు అంత అవసరం లేదు కదా, మనది సొంత ఇల్లు ఏం కాదు. అన్నీ పెట్టుకొని మెయింటైన్ చేయడానికి, అన్నీ పెట్టుకున్నా కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అందుకోసమని మేమేం తీసుకోలేదు, నాకేమేమి అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను, అంతకుమించి ఇంకేం తీసుకోలేదు. అండ్ నాకు ఒక కబోర్డ్ కావాలనేసి వార్డ్రోబ్ లాంటిది, సో దానికోసం అయితే వెళ్ళాను, అదైతే అయ్యింది. ఒక 10 డేస్లో అయితే అది డెలివరీ చేస్తారన్నారు, ఎందుకంటే వాళ్ళు చెయ్యాలి కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా అంతే కాస్ట్ అవుతుంది, వాడు తీసుకొచ్చినా అంతే కాస్ట్ పడుతుంది కాబట్టి సో ఇంకా ఆడికే డెలివరీ చేసామని చెప్పాము, హోమ్ డెలివరీ. సో ఇంక ఇవన్నీ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఇంకోండి సారీ డస్ట్బిన్స్, ఇవన్నీ డస్ట్బిన్స్ అవన్నీ వేస్ట్లేండి, పీటలు డస్ట్బిన్లు అవన్నీ వేస్ట్. మనకి ఈ 100 రూపాయల మార్కెట్లు ఉంటాయి కదా, అలాంటి వీటిలోనే బెటర్ ఇంకా అవి. చూడండి ఇంకా ఇదంతా కిచెన్ అండ్ సింక్ ఏరియా అనమాట, దానికి కూడా ఎలా ఉందో చూడండి. అవి తీసుకుందాం అనుకున్నాము, అరౌండ్ 600 పడింది, ఎందుకు ఇప్పుడు అంత కాస్ట్ అనేసి పడిసి వస్తాను అక్కడే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మన కిచెన్లో కావాల్సిన అవి మ్యాట్లు, అదే టేబుల్ మీద వేసుకుంటాం కదా మ్యాట్లు అండ్ బౌల్స్. ఆ బౌల్ సెట్ 3 కలిపి 1200 ఎంతో చెప్పాడు. సో ఎందుకు ఇప్పుడు అసలే పెంగాని మా చేతుల్లో అస్సలు ఆగదు, ఇంకెందుకు దాన్ని కలకడం అనేసి ఇంకా అలా బయటకైతే వచ్చేసాము. ఇదంతా బాత్రూమ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ అయ్యి ఉంటుంది, సో మనం వెళ్ళి చూసి కొనుక్కోవడమే. చాలా కాస్ట్ ఉంటుంది కాకపోతే, బట్ గట్టిగానే ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. అంత డెలికేటింగ్ అయితే ఏం వస్తువు ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడైతే. సో ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వచ్చేయడమని, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి దారి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూసారా ఇక్కడ చెక్కలు ఎలా ఉన్నాయో, అందుకోసమని మంచాలు తీసుకోవడానికి భయం అనమాట. ఆ చెక్కల మధ్యలో ఎప్పుడు ఇరిగిపోతే తెలియదు. ఆడు చెప్తాడు 600 వెయిట్ కాస్తుంది, 500 వెయిట్ కాస్తుంది అనేసి, బట్ అన్నీ మనమైతే నమ్మలేము కదా. ఆల్రెడీ మేము చూసాము, అది చాలా డెలికేట్గా ఉంది. ఏమైనా పిల్లలు ఎక్కి గెంతి ఇరిగిపోయిందో అనుకోండి, దేనికి పనికిరాదనమాట. సో అందుకోసమని ఇంకా ఐకియాలో మంచం తీసుకోలేదు మేము. ఇంకా ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి ఇక్కడ బొమ్మలు, టాయ్స్ అనమాట. ఇదంతా ఏ టాయ్ పట్టుకున్నా 1400. చూడండి ఇక్కడ హరీష్ చూడండి చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తున్నాడు, బాల్తో ఆడుకొని. హఫ్సా అయితే వాళ్ళ జున్ను కోసమని ఆ సింహం బొమ్మ కొందాం అనుకుంది, బట్ దాని రేట్ చూసి అలా పడేసి వచ్చింది. అరౌండ్ 2000 అలా ఉంది ఆ డాల్ఫిన్ కానీ ఆ సింహం కానీ ఏవైనాను. ఇవన్నీ ఇక్కడ అలీ బ్రో కూడా ట్రై చేస్తున్నాడు, బట్ ఏది పట్టుకున్న టాయ్ 2000 కన్నా 1000 అబోవ్నే ఉంది కానీ తక్కువ లేదు. సో మన బడ్జెట్ కాదు కాబట్టి ఇంకా ఆ టాయ్స్ జోలికి వెళ్ళకన్నా ఇంకా మేమైతే బయటికి రిటర్న్ అయిపోయాం. సో ఈలోపు అక్కడ ఇంకో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాప తప్పైందంట పాపం. అక్కడ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదండి పిల్లల్ని, వాళ్ళు అలానే పరిగెడతారు, బట్ మనం చూసుకోవాలి. సో అది పాపం అక్కడ నెతుతున్నారు అయితే జనాలు.
సో ఇంకా మేము ఈ బౌల్స్ ఒకటి బాగున్నాయి, 69 రూపీసే బౌలు, పెద్ద కాస్ట్ ఏం కాదు, పింగాణి బౌలు. సో ఇంకా ఇవన్నీ నేనైతే ఇవి తీసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది, మనమే బిల్ చేసుకోవచ్చు వెయిట్ చేసే పని లేకుండా. సో ఇక్కడ అందుకే నేనే బిల్ చేసేస్తున్నాను, నేనే స్కాన్ చేసుకొని ఇంకా బిల్లింగ్ అయితే అయిపోయింది. అంతా అయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోయాం. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అది కాదు ఒరిజినల్ బిల్లు, అది వేరే అది మా హఫ్సా వాళ్ళది, మాది వేరే. సో మీకు ఏమేమి నేను కొన్నానో చూపిస్తున్నాం. ఈ ప్లేట్స్ నాకు తెలిసి 50 రూపీస్ ఎంతో అనుకుంటా, ప్లేట్స్ తక్కువ, 6 ప్లేట్స్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఏవైనా అంటే ఎవరైనా వస్తే స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి కోసం ఏమీ లేవు, పింగాణివి ఇప్పుడు కొనే అంత ఇది కాదు అనేసి ఇవైతే తీసుకున్నాను నేను. బాగున్నాయి చూడడానికి కూడా, ఇవైతే బాగున్నాయి, నాకు నచ్చే ప్లేట్స్. చూడండి కొంచెం గట్టిగానే ఉన్నాయి, మరి అంత తేలిక అంటే వంగిపోయే అంతలాగా అయితే లేవు. అండ్ అరౌండ్ 6 వచ్చాయి, అవి బాగున్నాయి. ఇక్కడ హరీష్ పక్కన ఫోన్ చూస్తున్నాడు, అందుకే తన చేయి కనిపిస్తుంది, మీరు గమనించి ఉండరు, వదిలేసేయండి దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బాక్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్ 150. నాకు ఈ డ్రయర్ స్ట్రైట్నర్లు ఇవన్నీ బయట వైర్లు నాకు చిరాకు ఉంది అనేసి ఆ బాక్స్ అయితే కొనుక్కున్నాను. అది నా వాలెట్, అదేం కొనలేదు. స్పూన్లు 4 కలిపి 25 రూపీస్. సో అందుకే ఒక 8 స్పూన్లు అయితే తీసుకున్నాను ప్లాస్టిక్వి. సో ఆ 2 అనమాట, నేను 2 తీసుకున్నాను, హఫ్సా ఒకటి తీసుకుంది, షౌకత్ ఒకటి తీసుకున్నాడు. అండ్ ఈ బాక్సెస్ కూడా 19 రూపీసే. మాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏవైనా కర్రీస్ పప్పు వేసుకోవడానికి అనేసి తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ మీకు చూపించాను కదా, ఈ బౌల్స్ కూడా 69 రూపీస్ అనమాట, ఒక్కొక్క పీస్ పడింది. సో పింగాణి అనమాట, చాలా జాగ్రత్తగా వాడాలి. సో పర్వాలేదు, ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో అయితే కొంచెం దొరుకుతాయి మనం కొనుక్కునేవి, ఇంటికి కావాల్సినవి. మీకు వీడియో నచ్చితే ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, కొంచెం ఓపిక మీద వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.